నేను నైజీరియా దేశానికి అక్కడ సభల కోసం మీటింగ్స్ కోసం బయలుదేరాము. ఒకరోజు సోమవారం రోజు, డిసెంబర్ మాసం, అది మన డిసెంబర్ వస్తుంది. డిసెంబర్ మాసం ఒక సోమవారం రోజు ఆ రోజు సేవకులు కూడుకుంటే అది చూసుకొని ఆ రోజు రాత్రి బెంగళూరులో మాకు ఫ్లైట్ అనమాట. చాలామంది సేవకులు అప్పటికి వెళ్ళి బెంగళూరులో ఉన్నారు. సో నేను కొంచెం ఆలస్యంగా బయలుదేరాను. ఆ రోజు భయంకరమైన తుఫాను, ఫ్లైట్ మిస్ అయిపోయింది. విజయవాడ నుండి బెంగళూరుకి వెళ్ళే ఫ్లైట్ మిస్ అయిపోవడం వల్ల సరే కారులో ప్రయాణం చేసుకుని వెళదామని బయలుదేరాం. మన తమ్ముడు నీరజే ఆ రోజు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. నేను, నాతో పాటు కొంతమంది సహోదరులు అందరూ కలిసి వెళ్ళాం. రాత్రికంతా వెళ్ళి చేరుకోవాలన్నమాట. కొంచెం బండి వేగంగానే ఉంది. తర్వాత ప్రచండమైన వర్షం. ఆ వర్షంలో బయలుదేరి వెళుతూ ఉంటే తిరుపతి పట్టణాన్ని కూడా దాటేసాము. ఒక 2-3 అవర్స్లో వెళ్ళి చేరుకుంటాం. ఇంకొక 2-3 అవర్స్లో బెంగళూరు వెళ్ళి చేరుకుంటాం. ప్రచండమైన వర్షం, గాలి, వాన, తుఫాను, వాయుగుండం, తుఫాను. ఆ తుఫాన్లోనే మొత్తం మీద వెళ్ళి ప్రయాణం చేస్తున్నాం. వెళ్తూ ఉంటే మాట్లాడుకుంటూనే ఉంటున్నాం, వెళ్తున్నాం. సడన్గా డివైడర్ మీద నుండి ఆవు వేగంగా వచ్చి బండి వెళుతుందండి. అసలు ఉన్నట్టు కూడా కనపడలే. 2 ఆవులు పోట్లాడుకుని ఒక్కసారి ఆ బండి మీదకి రావడమే బండిని బలంగా కొట్టిందండి. కొడితే బండి మొత్తం నుజ్జు అయిపోయింది. అంతే, ఆ ఫ్రంట్ భాగం అంతా నుజ్జు అయిపోయింది. చాలా కాస్ట్లీ కార్ అది, మన సహోదరులది. అది చాలా కాస్ట్లీ కార్ అండి, కొత్త కారు. మొత్తం ఆ ఫ్రంట్ భాగం అంతా ఫుల్ పాడైపోయిందండి. అండ్ ఎయిర్ బ్యాగ్స్ అంతా ఓపెన్ అయిపోయింది. నేను ఫ్రంట్లోనే కూర్చున్నాను, నీరజ్ డ్రైవ్ చేస్తున్నాడు, వెనకాల సహోదరులు కొంతమంది ఉన్నారండి. ఏం జరిగిందో కూడా అట్లా కన్ను మూసి కన్ను తెరిచే లోపల జరిగిపోయింది. ఆ ఆవు 2 ఆవులు కొట్లాడుకున్నట్టు వచ్చింది. ఒక ఆవును తప్పించబోయేసరికి ఇంకొకటి వచ్చేసి బండి మీద కొడితే ఆ ఫ్రంట్ ఏరియా అంతా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఆవు అక్కడికక్కడ పొట్ట పగిలి అది చనిపోయింది అక్కడ హైవేలో. ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ ప్రియులారా, నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అంత పెద్ద ప్రమాదంలో మాకొక చిన్న గీత కూడా పడకుండా దేవుడు కనుపాప వలె కాపాడాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తర్వాత మేము బండి ఆపాము, స్ట్రక్ అయిపోయింది, బండి ఇంకా కదలలేదు అక్కడ. మొత్తం మీద డోర్ తీసుకుని పొగలు వచ్చేస్తుంది. వెంటనే డోర్ ఓపెన్ చేసుకుని ఎవరికి వాళ్ళు బయటకు వచ్చాం. భయపడిపోతున్నారు మనవాళ్ళు. నేను మాత్రం ధైర్యంగానే ఉన్నాను. నీరజన్ కూడా భయపడదులే, ఏం కాలేదులే అని చెప్పాం. దిగాం, ఎవరికి ఏం చెప్పాం. ఆ దారిలో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళందరూ ఆగి ఏం జరిగింది చూసి, ఈ బండిలో ఉన్నవాళ్ళు బతికే ఉన్నారా అని చూస్తుంటే మేమేనండి ప్రయాణం చేసింది అని చెప్పడం జరిగింది. మా ప్రయాణం ఏం ఆగలేదండి. వెంటనే ఇంకొక కారు ఒకటి తీసుకొచ్చుకొని నేను బయలుదేరి వెళ్ళిపోయాను. వీళ్ళు నీరజ్ కానీ తర్వాత ఇంకా మన బ్రదర్స్ అక్కడ ఉండి రాత్రంతా ఉండి మరుసటి రోజు మళ్ళీ బెంగళూరుకి వేరే బండి తీసుకొచ్చి దాని మీద ఎక్కించి తీసుకెళ్ళారు. బండి బాగు చేయడానికి కూడా చాలా సమయం పట్టింది. చాలా బలమైన బండి అది బాగు చేయించడానికి కూడా చాలా సమయం పట్టింది. అప్పుడు నేను వెళ్ళొచ్చిన తర్వాత ఆ జరిగిన అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా మనసులో వచ్చిన ఆలోచన, దేవుడు నాకు ఇచ్చిన పాట, కరుణాసాగర యేసయ్య కనుపాపోలే నీవు నన్ను కాచావు. మరణపు లోయలో మనం ఆయా సందర్భాల్లో ప్రయాణించి చేసినప్పటికీ కూడా ఏ అపాయం కలగకుండా ప్రభు మనల్ని కాపాడుతాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా.